నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నువ్వు నన్ను ఎందుకు శోధిస్తున్నావు? నా ఇంట్లో కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. నేనేం చేద్దామంటే నా కొడుకు నేను అప్పులు చేసుకుని తిని రేపు చచ్చిపోదాం అనుకుంటున్నావు అయ్యా. మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ ఏమన్నాడు, నువ్వు మొట్టమొదటి అప్పు నాకు తీసుకొచ్చి తర్వాత నువ్వు అప్పులు చేస్తాను. నమ్ముతావా? హాస్టల్ ఉన్నట్టే చెప్తారండి, నమ్ముతావా? నువ్వు నమ్మవు, ఎవరన్నా నమ్ముతావు. మరి మనలో గొడవ అక్కడ పిచ్చేవాడు డుమ్ముడు మాట 100 రూపాయలు ఎత్తున లేకపోతే అయిపోతాను మానగల 100 రూపాయలు యుద్ధాలు తీశారు ఆయన. నీకు మాకేం సంబంధం లేదా అంటారా? మరి చెప్పండి అండి, అంటారా? అంటారు. వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇలా సంతలో గురుదాసు అమ్మగారు సంత అమ్మకి వెళ్తాను అది అక్కడ వెళ్తాను. ఆయన అంటాడు, ఎవరు మీ విశ్వాసం అందరికి అక్కడే కనపడతానంటే అండి. ఎవరంట వాళ్ళు ఎవరు చెప్పండి. విశ్వాసమేనన్నా అసలు అందరూ మానవాళ్ళేదంట, అందరూ మానవాళ్ళే. నేను నా ఫ్రెండ్ తమ్ముడు ఏంటంటే అమ్మ అందరూ మానవాళ్ళే, నన్ను బలిపడతారని నా దగ్గరికి. ఎంత తీసుకున్నా తమ్ముడు? 100. ఎంత ఎంతనా? 100 దేనికి? కాడు 100. మాస్టర్ గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా కన్నీడు గారు ప్రభా దీవించంటే సరే మాస్టర్ గారు ఏంటంటే అనేవాళ్ళు లేరా? ఉన్నారు లేదా? చెప్పండి, ఉన్నారు లేదా? అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలా ఉండాలంటే మనం ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలంటే దైవజనుడు మన ఇంట్లోనికి రావాలి. కార్యపతి ఎవరింటికి ఎవరు లేరు? దైవజనుడు వెళ్ళినప్పుడు ఆమె కరువు దినాలన్నీ కూడా ఆమె పోషించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి బాధపడలేదు. చాలా మంది కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి బాధపడలేదు. ఈ సంవత్సరం పిల్లల చెల్లి క్రిస్మస్ ఉందో లేదు గురించి చెప్తాను. మామూలు కూడా అంతే. పిల్లల దేవుడి చూడ దెబ్బ అయితే అప్పుడు అయ్యా నేనే 4 బట్టలు ఇద్దాం అనుకున్నాను అయ్యా, కానీ ఆయన మాయగారు వాన వచ్చింది అయ్యా. అప్పుడు వస్తుంది మనకు గుర్తు. ఎప్పుడు వస్తుందట? మాయగారు వాన వచ్చింది అయ్యా, కొనుక్కొని ఏం చేస్తామని. ముందే దేవుడికి ఇస్తే ఆ పంట కాపాడతాడు కదా. ముందే దేవుడితో నడిస్తే ఆ సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తాడు కదా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ సంఘమును ఆశీర్వదించే దేవుడు, నీ సంఘమును అభివృద్ధి చేసే దేవుడు. నీవు మనుషుల వైపు చూడటానికి వీల్లేదు, నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. నా ప్రియమైన సంఘం, ఆ సంఘ బిడ్డలారా, మీరు ప్రభు వైపు చూడండి. ఆయన నీకు తోడుగా పిల్లరా, నీకు ఏ అపాయము రాదు. ఆయన నీకు మంచి కాపరి అయి ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు, నేను ప్రేమించే దేవుడు. కనుక పిల్లరా, ఆయన ఎన్నడూ విడిచిపెట్టదు. మీ దైవజనుడు పిల్లరా, మీరు ప్రేమించండి. మీ దైవజనుడు ప్రేమించండి. ఆయన చెప్పిన మాటలు వినండి. ఏ దైవజనుడైనా సంఘంలో పెట్టి పాడైపోయి కోరుకుంటాడు? చెప్పండి, ఎవరు కోరుకోరు. మీరు బాగుంటేనే ఆయన బాగుంటాడు, మీరు సంతోషంగా ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, సమస్యలను విడిచిపెట్టి మరి అనేవాళ్ళు ప్రయాసాన్ని ఏమాత్రం కూడా ఎంతోపరచడు. దేవుడు సఫలపరుస్తాడు, సంఘాన్ని దీవిస్తాడు, గ్రామం పట్ల దేవుడు మేలు చేస్తాడు,
దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు అంటాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు తిరిగి జవాబు ఇస్తాడు. అలాగే స్టీఫెన్ గారికి దేవుడిచ్చిన ఈ కృప, ఇలాంటి శిథిలమైన మందిరంలో సేవ చేయటం చాలా కష్టం. చిన్నపిల్లలు చాలా మంది ముసలివాళ్ళు వస్తూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడు ఈ మందిరాన్ని మార్చి నూతన మందిరాన్ని వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలాగే మన యొక్క మధ్య రవిపాల్ గారు మన మధ్య ఉన్నారు. 3 శాఖల సంఘాలను నడిపిస్తూ కొత్తపాలెం, అవనగడ్డ, వేగలూరు 3 చోట్ల కూడా దేవుని యొక్క సేవకులు ఆరాధన నడిపిస్తూ బలమైన సాక్షుల ద్వారా, బలమైన వాక్యాల ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఈ రాత్రి నిజంగా మన మధ్యకి రావటం మన గ్రామానికి, మన సంఘానికి, మనకు ఆశీర్వాదకరం. తరవు చేయకుండా ఈ సమయాన్ని దేవుని యొక్క దాసులకు రవిపాల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నా.